తిరుమలలోని 7 కొండల పేర్లు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మొదటిది శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాద్రి. ఇక రెండవది శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన వృషభాసురుడి పేరిట వృషభాద్రి. ఇక మూడవది హనుమంతుని తల్లి అంజనీదేవి తపమాచరించిన కొండగా అంజనాద్రి. ఇక నాలుగవది కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిట నీలాద్రి. ఇక ఐదవది ఆదిశేషుడి పేరిట శేషాద్రి. ఇక ఆరవది పాపాలను దహించే వేం అంటే పాపాలను, కట అంటే దహించునది కొండగా వెంకటాద్రి. పుష్కరిణీ తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరుట నారాయణాద్రి. ఈ విధంగా 7 కొండల పేర్లు 7 రకాలుగా ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క చరిత్ర దాగి ఉంది. అలాగే తిరుమలలోని 7 కొండల పేర్లు ఈ విధంగా ఆవిర్భవించాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే హిందూ ధర్మం ప్రకారం మన శ్రీనివాసుడి చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది.